మధ్యప్రదేశ్లోని చారిత్రక బోధ్శాల కమల్ మౌలా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పిచ్చింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది. బోధ్శాల ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు ముస్లిం పక్షం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం ముస్లిం వర్గాలకు కొంత నిరాశ కలిగించింది. అయితే సుప్రీంకోర్టు వారిని పూర్తిగా నిరాశపరచకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించింది. బోధ్శాలకు సమీపంలోని ఒక బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఇది ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, కేసు తుది తీర్పు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు సున్నితమైనది కాబట్టి హిందూ ముస్లిం పక్షాలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోర్టు సూచించింది. దేశంలో సామరస్యం నెలకొనడం అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ అంశంపై రోజువారీ విచారణ నిర్వహించి త్వరగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. ఈ వివాదం మూలాలు చాలా లోతైనవి. గతంలో హైకోర్టు తన తీర్పులో బోధ్శాల కమల్ మౌలా మసీదు ప్రాంగణం సరస్వతీదేవి ఆలయమే అని స్పష్టం చేసింది. ఈ తీర్పు దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలికినట్లు అప్పట్లో భావించారు. 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముస్లిం వర్గానికి శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఈ వివాదంపై లోతైన విచారణ జరపాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మధ్యంతర ఉత్తర్వు మాత్రమే. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈలోగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు తన ఆదేశాలలో బోధ్శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణ పనులు, మార్పులు కోర్టు అనుమతి లేకుండా చేయవద్దని ఆదేశించింది. ఈ వివాదం కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, దీనికి చారిత్రక, సాంస్కృతిక కోణాలు కూడా ఉన్నాయి. బోధ్శాల 15వ శతాబ్దానికి చెందిన ఒక చారిత్రక కట్టడం. ఇది సరస్వతీదేవి ఆలయమని హిందువులు విశ్వసిస్తే, మసీద్ అని ముస్లింలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మేలో మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఐ ఈ ప్రాంగణం పరిపాలన, నిర్వహణపై నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. అంతేకాదు హైకోర్టు ముస్లిం వర్గానికి మరొక సలహా కూడా ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం జిల్లాల్లో ప్రత్యేకంగా భూమిని కేటాయించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ సూచన భవిష్యత్తులో ఈ వివాదానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక మార్గంగా కూడా భావించవచ్చు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బోధ్శాల పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇరు వర్గాలు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో బోధ్శాల లోపల శుక్రవారం నమాజ్కు అనుమతి లేకపోయినా పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో ప్రార్థనలు చేసుకోవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ఈ ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇది కేవలం మధ్యంతర ఏర్పాటని గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు ఈ కేసును రోజువారీ విచారణకు స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అంటే ఈ వివాదానికి త్వరలోనే ఒక తుది పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ పరిణామం స్థానికులలో మిశ్రమ స్పందనకు దారితీస్తోంది. హిందూ సంఘాలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాయి. ముస్లిం వర్గాలు కొంత నిరాశ చెందినప్పటికీ సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయ మార్గం చూపించడంతో ఆలోచనలో పడింది. తదుపరి విచారణలో తమ వాదనలు బలంగా వినిపిస్తామని ఇరు వర్గాలు చెబుతున్నాయి. బోధ్శాల అనేది ప్రాచీన భారతదేశ నిర్మాణ శైలికి, శిల్పకళకు ఒక అద్దం వంటిది. ఇక్కడ లభించిన శాసనాలు, శిల్పాలు ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తాయి. సరస్వతీదేవి ఆలయంగా దీనిని పరిగణించడం, అక్కడ లభించిన వాగ్దేవి విగ్రహాలు దీనికి బలం చేకూరుస్తాయి. మరోవైపు ముస్లిం వర్గం దీనిని మసీద్గా పరిగణిస్తూ ఇక్కడ ప్రార్థనలు చేయాలని కోరుతుంది. ఈ రెండు వాదనల మధ్య సమతుల్యం సాధించడం న్యాయస్థానాలకు ఒక సవాలుగా మారింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇరు వర్గాలకు మధ్యంతర పరిష్కారాన్ని అందిస్తూ శాంతియుత సహజీవనానికి మార్గం చూపింది. ఈ కేసులో ఏఎస్ఐ పాత్ర కూడా చాలా కీలకం. ఏఎస్ఐ బోధ్శాలను ఒక రక్షిత కట్టడంగా నిర్వహిస్తోంది. కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి మార్పులు చేయకూడదనే సుప్రీంకోర్టు ఆదేశం ఏఎస్ఐకు మరింత బాధ్యతను పెంచుతుంది. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తుది తీర్పునిస్తుందో చూడాలి.